నేను ఖచ్చితంగా చెప్తున్నాను. రీఆర్గనైజేషన్ బిల్లు పార్లమెంటు పాస్ చేసిన దాంట్లో ఉన్న అంశాలను కూడా ఇవ్వలేని రాజకీయాలు చేసుకుంటూ ఒకరాడు నేను వాళ్ళకి ఇస్తే వద్దంటలేను. కానీ ఆ మాటతోటి మీరు ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రాకుండా హక్కులు చేయడానికి చేసే ప్రయత్నంలో పోలవరం నుంచి మళ్ళీ కింద నుంచి ఇంకెక్కడికో తీసుకొచ్చి పోతున్నాయి కదా. దాని మీద వివాదం ఉన్నది కదా. మేము వద్దంటున్నాం కదా, ఇది గుర్తించొద్దంటున్నాం కదా, చేయొద్దంటున్నాం కదా, పర్మిషన్లు ఎలా ఇస్తారంటున్నాం కదా. రాయలసీమ లిఫ్ట్ కానీ, తర్వాత బనకచర్ల ఇది కానీ, ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగంలో మీరు చొప్పించి మాట్లాడేటువంటి దౌర్భాగ్యపు రోజులు వస్తాయని నేనైతే అనుకోలేదు. దురదృష్టం. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ బడ్జెట్లో మీరు కొద్దిగా డీటెయిల్కి పోండి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ అగ్రికల్చర్ అని పెట్టారు. ఒక దేశ ప్రభుత్వం 140 కోట్ల మంది 65% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రంగంలోని ఒక చిన్న పెట్టుబడి కోసం 92 కోట్లు పెట్టిందట. 92 కోట్లు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇక్కడ ఉన్న మహానుభావులు మేము ఇది కాలేదు అంటున్నారు. మేము అడిగినామని ఎప్పుడు అయ్యారు లెటర్ రాసింది? వీళ్ళు 19th జనవరికి రాశారు, ఇవి కావాలి అవి కావాలి అని. బడ్జెట్ ప్రిపరేషన్ ఎప్పటి నుంచి అవుతుందో తెలుసా? బడ్జెట్లో పెట్టాలంటే చర్చించి ఆమోదం తీసుకునే అవకాశం ఉంటుందని తెలియని వాళ్ళు చేసే పనే కదా. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చి మేము 161,000 కోట్లు కావాలని. అవును, 161 ఎందుకు? 10 లక్షల కోట్లు అడగవచ్చు. గతంలో ఎంత వచ్చింది, ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తారు, మన అవసరాలే ఉన్నాయి. అవసరాలను గుర్తింపజేయడం ఒక ఎత్తు, కానీ అడిగినామని చెప్పి తప్పించుకునే దౌర్భాగ్య పనులు చేస్తున్నది ప్రభుత్వం అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఇక రాష్ట్రపతి ప్రసంగం ద్వారా 3 కోట్ల ఇండ్లు అని మాట్లాడిచ్చారు. మీకు తెలుసా, గత 5 సంవత్సరాలలో 1,25,00,000 ఇండ్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కట్టించింది, శాంక్షన్ చేసింది అనే నగ్న సత్యాన్ని కనుక గుర్తిస్తే ఈ సంవత్సరం 3 కోట్లు ఎట్లా వస్తాయి? గతంలో చేయలేదే. మీ ఎన్నికల మేనిఫెస్టోలో 2 కోట్ల ఇండ్లని చెప్పారు కదా, చేయలేదు కదా. గత 5 సంవత్సరాల్లో 1,25,00,000 కట్టారు కదా, ఇప్పుడు 3 కోట్లు అంటున్నారు. నమ్మదా కదా? ఇది నమ్మించడానికే కదా చేసేది. అదేవిధంగా మరి బ్లాక్ మనీ గురించి మాట్లాడడం, ఎన్పిఏ గురించి మాట్లాడడం, ఇది మాట్లాడడం, తెలంగాణకు 1 నయా పైసా ప్రత్యేకంగా వచ్చిన దాఖలాలు ఈ బడ్జెట్లో కనిపించట్లేదు. ఏమైనా ఉంటే ధైర్యంగా వచ్చి మాట్లాడమనండి. వాళ్ళున్నారు, వీళ్ళున్నారు. మేము తెలంగాణకి చేసామని గర్వంగా మన ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితులు వీళ్ళకున్నాయా? ఇంకా సరే, మధ్యతరగతిలో ఉన్న వాళ్లకు ట్యాక్స్ రిబేట్లు, ట్యాక్స్ రీస్ట్రక్చర్ చేశారు, కొంత లాభం జరుగుతుంది, కాదని ఇది కాదనలేని అవసరం. కానీ ₹1,00,000 నెల ఆదాయం ఉన్నవాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? నేను వాళ్ళు క్రిటిసైజ్ చేయట్లా, వాళ్ళకి లాభించండి. కానీ ఒక్కటే మాట, 2 మాటలు చెప్తాను. మీరు అక్కడ అది ఇచ్చారు, గొప్పలు చెప్పుకుంటున్నారు, అంతా ఇంకా 3-4 రోజులు దాని మీదనే చర్చలు ఉంటాయి. మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఇంకా ఎవరైనా దేశంలో, ఎందుకంటే ఇట్స్ వోకల్ సెక్షన్, చేసింది ఘనంగా చెప్పుకుంటున్నారు. నేను ఒక్క మాట అడుగుతా. బీజేపీ వాళ్ళు గవర్నమెంట్లకు రాకముందు జిఎస్టీ 18% అని పెడితే 14% ఇస్తేనే ఓటేస్తాం, అమలు చేస్తామని చెప్పినోళ్ళు కదా. వచ్చిన తర్వాత 28% పెంచింది వీళ్ళే కదా. 28%లో అంటే 1% జిఎస్టీ రేటు తగ్గించిన దేశంలోని 90% కంటే ఎక్కువ మంది ప్రజలకు మిగులుతుందా లేదా? ఇంతో అంతో ఎంతో కొంత, ఇంతో అంతో ఎంతో కొంత మిగిలితే అది కొనుగోలు శక్తిని పెంపొందిస్తుందా లేదా? ఈ డబ్బు చేతుల్లో వచ్చిన కొద్ది డబ్బు డిమాండ్ పెంచుతుంది కదా. రొటేషను, కన్వర్షను, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్చేంజ్ ఎన్నో ఎక్కువ రేట్లు ఉంటుంది కదా. సామాన్య ప్రజల చేతుల్లో చిన్న డబ్బున్నా, కొద్ది డబ్బున్నా
నిత్యావసర వస్తువులకు నిత్యావసరాలకు చేస్తారు కాబట్టి ఇది రొటేషన్ బాగా అవుతుంది. అదే సంపన్న వర్గాల వారి దగ్గర ఉన్న డబ్బు రొటేషన్ అంత ఎక్కువగా కాదు. ఇది నగ్న సత్యం కాదా? మరి మీరు సామాన్య ప్రజల గురించి ఆలోచించినట్టు కనపడుతున్నదా? వాళ్ళ మేలు మీ దృష్టిలో ఉందా? వాళ్ళ లక్ష్యం మీ పాలసీలో ఉందా? చెప్పడానికి మాత్రం ఇది పేదరికాన్ని రూపుమాపుతాం. ఓహో అవును, పేదరికాన్ని రూపుమాపుతాం చెప్పడం మంచిదే కదా, చెప్పకపోతే బాగుండదు కదా. దేశం అంటే మనుషులు అని చెప్పాలి కదా, అవునా కదా? అదే కాదు, ఇంకొక విషయం, దురదృష్టం, దౌర్భాగ్యం, ఈ దేశంలో సామాన్య ప్రజల గురించి ఆలోచించని ప్రభుత్వాలు ఎలా ఉన్నాయని చెప్పడానికి ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ ఏంటయ్యా ఇది? రోజు 100 రూపాయలు 100 రోజులకు, అది కూడా కరోనా వచ్చిన నేపథ్యంలోనే ఆ బడ్జెట్ తగ్గించిన నీచ చరిత్ర కలిగిన ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? ఎంతమంది ఉన్నారు ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీలో? 15,10,00,000 మంది రిజిస్టర్ అయినారు. సరే వస్తుంది, 100 రోజులు 100 రూపాయలు చొప్పున ఇస్తే ఎంత అవుతుంది? 100 రోజుల కంటే 10,000 కదా, అంతే కదా? 10,000 కదా. 10,000 అంటే నువ్వు మొత్తం 100 రోజులకి ఇచ్చిన 10,000 అయినా దేశ సగటు మనిషి యొక్క ఆదాయంలో 5%, 6% కూడా కాదే నువ్వు 100 రోజులకి ఇస్తే. దేశంలో సగటు ఆదాయంలో చూస్తే 5%, 6% కూడా కాదే. అంటే వాళ్ళ మీద ఇష్టం లేదా? ఆ డబ్బు సర్క్యులేషన్ కాదా? అది మార్కెట్లో రాకుండా మా బ్యాంకులలో దాచుకుంటారా? అది బ్యాంకులలో దాచుకునే డబ్బేనా? ఈ ఆలోచన లేదే. గ్రామీణ ప్రాంతంలో